హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పూజిత ఫ్యామిలీ. ఈ రోజైతే శనివారం అయితే వచ్చేసింది కదండి. నేనైతే 2 వీక్స్ అయితే శనివారాలు పెట్టాను. ఈ 3rd వీక్, 2nd వీక్ అయితే వీడియో అయితే తీయలేదండి, మిస్ అయిపోయింది. అలాగే ఈ రోజు కూడా అసలు మిస్ అవ్వాల్సిందండి. కాకపోతే వర్షం పడతా ఉంది. మళ్ళీ మా బ్రదర్ వచ్చి తీసుకొని వచ్చాడు ఇక్కడికి. దానివల్ల అయితే స్వామివారికి అయితే పిండి దీపం అయితే పెట్టుకున్నాము. మీకైతే ఫస్ట్ వీడియోలో అయితే చెప్పానండి, స్వామివారికి 7 శనివారాలు 7 దీపాలు ఎలా పెడతాము, ఎందుకు పెడతాము అవన్నీ కూడా మీకైతే చెప్పానండి. అలాగే మళ్ళా కూడా చెప్తున్నాను, 7 శనివారాలు కానీ మనం పిండి దీపం ఇంట్లో పెట్టుకోవచ్చు, అలానే గుళ్ళో కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకున్న దానివల్ల మనం ప్రతి ఒక్కటి ఏది అనుకున్నా సరే అదైతే తప్పకుండా నెరవేరుతుందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి పెడుతుంది, ఇంతవరకు అయితే పెట్టలేదు. మా అక్క వాళ్ళు అయితే పెట్టున్నారండి, మా పెద్దక్క రెండో అక్క ఇద్దరు కలిసి పెట్టున్నారు. వాళ్ళైతే 7 వీక్స్ అయితే కాదండి, 3rd 4th వీక్స్కి అంతా వాళ్ళు అనుకున్నది అయితే నెరవేరిందంట. అలానే వాళ్ళు శనివారాలు 7 పెట్టారు. ఆ తర్వాత వడ్డీ వారం అనేది ఒకటి ఉంటుందండి. ఆ తర్వాత ఒకటైతే మనం పెట్టుకోవాలి. మొత్తం 8 వారాలు. అది 8వ వారం మన ఇష్టం అండి, పెట్టుకోవచ్చు, లేతే లేదు. మా అక్కోళ్ళు అయితే ప్రసాదం అయితే 8వ వారం దీపాలు పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టుకున్నారండి. ప్రతి ఒక్కటి మనం ఏదనుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుందంట. మా అక్కోళ్ళు అలా చెప్పారని నేను కూడా స్టార్ట్ అయితే చేశానండి. నేను ఒకటి అనుకున్నాను, అది అవ్విన తర్వాత మీతైతే తప్పకుండా షేర్ చేసుకుంటాను అది ఏందా అని. ఇక్కడైతే చాలామంది అయితే దీపాలు అనేది పెట్టుకుంటారండి, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. ఇక్కడ స్వామివారి పాదాల కాడే వచ్చి పెట్టుకుంటారు. ఇక్కడైతే మాకు తిరుపతిలో అయితే మేము ఉంటాం కదండి, దానివల్ల అయితే తిరుపతిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంట్లో అయితే చేసుకోరనమాట. స్వామివారి పాదాల కాడికి వచ్చి అయితే ఈ పిండి దీపాలు అయితే 7 అయితే పెడతారండి. ఇక్కడైతే వర్షం అయితే చాలా పడిందండి. అసలు వర్షం పడుతుంటే ఇంకా మేము స్వామివారి దగ్గరికి వెళ్ళలేము అని మేమైతే చాలా బాధపడ్డామండి. అనుకోకుండా మా తమ్ముడు అయితే వచ్చి మమ్మల్ని అయితే తీసుకొని వచ్చాడు. స్వామివారి పాదాల కాడికి ఆ స్వామి మమ్మల్ని నడిపించుకున్నాడండి. ఇలా అయితే కూర్చొని మనం ముందు పసుపు అంతా రాసుకొని ఆ తర్వాత నామాలైనా వేసుకోవచ్చండి, లేకపోతే మనకి రాదనుకుంటే ముగ్గుతో కూడా వేసుకోవచ్చు అనమాట. నాకు వచ్చిన దానిలో అయితే నేనైతే నామాలు అయితే వేసుకున్నానండి. ఆ నామాలు వేసుకుంటే నాకు ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉన్నట్టే ఉంటుంది.
నా వీడియో అయితే ఇంతేనండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీరు లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు లైక్ చేసిన దానివల్ల నా వీడియో అయితే మరికొందరికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి.